చింత చిగురు రోటి పచ్చడి. రోటి పచ్చడి అంటే చాలామందికి ఇష్టం. కానీ ఈ రోజుల్లో రోట్లో ఎవరు చేస్తున్నారు? అవన్నీ లేకపోయినా సరే మనం మిక్సీలో కొంచెం బరకగా ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రోలు ఉన్నవాళ్ళు దాంట్లో కూడా చేసుకోవచ్చు. దీనికోసమైతే నేను 2 చెంచాల పల్లీలు తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి చూసారా, పచ్చడి మిర్చి ఉన్నాయి కదా, ఆవకాయ పచ్చడికి వేసే కారం మిరపకాయలను వాడాను. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలి సిమ్లో. తర్వాత 1 స్పూను మినపప్పు అయితే వేసాను. 2 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు చూసారా, నువ్వులు హెల్త్కి చాలా మంచిది. అలాగే అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికైతే నేను పల్లి నూనె మాత్రమే వాడాను. చింత చిగురు వేసి బాగా ఫ్రై చేయాలి. మరీ గట్టిగా కాకుండా ఫ్రై చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసుల్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కల్లుప్పు అయితే వాడాను. తర్వాత చింత చిగురు వేసి దీన్నైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారా వీడియోలో చూపిస్తున్నట్లు. ఇక దీంట్లో ఆనియన్స్, దీంట్లో ఉన్న పులుపు వగరు ఇవన్నీ కూడా ఈక్వల్ చేస్తుంది అనమాట. ఇష్టమైన వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదంటే మానేయవచ్చు. ఇప్పుడు పోపు కోసం తాలింపు దినుసులు అన్నీ వేసి వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టాలి. నా దగ్గర కరివేపాకు లేక వేయలేదు. అలాగే దీనికి ఇంపార్టెంట్ ఇంగువ, అది వేసి తాలింపు వేస్తే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా, నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.